వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఖచ్చితంగా మత్స్యకారులు చేసేటువంటి పోరాటానికి అండగా ఉంటామని, భవిష్యత్తు కార్యాచరణకు కూడా మద్దతు తెలుపుతామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాజయ్యపేట మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి మీకు మద్దతు ప్రకటించారు, ఏ విధంగా చూడాలి, ఎటువంటి భరోసా ఇచ్చారు? మా రాజీపేట గ్రామానికి ఈరోజు వైఎస్ఆర్ పెద్దలందరూ వచ్చారండి. వాళ్ళు ఏంటంటే మీకు మద్దతుగా ఉంటామమ్మా, జగన్ బాబు గారు మీకు పంపించారు, మేము మీకు మద్దతు చెప్పడానికి వచ్చాం కాబట్టి కేసులన్నీ కొట్టించేలాగా, కేసులన్నీ తీయించేసేలాగా మీకు మేము ఈ ఎట్రో బల్క్ డ్రగ్ కూడా ఆపేలాగా మేము ట్రై చేస్తామని చెప్పారు. మాకు భరోసా ఇచ్చారు, కొంత ధైర్యాన్ని వాళ్ళు నింపి వెళ్ళారండి. అన్న, మీరు చెప్పండి, ఎటువంటి భరోసా ఇచ్చారు? పూర్తిగా అధికారంలోకి వస్తే కేసులను కూడా ఎత్తేస్తాం, ఇప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను కూడా మాఫీ చేస్తామని ప్రకటించారు. మత్స్యకారులకు ఖచ్చితంగా ఇది భరోసాగానే భావించారు. ఈరోజు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మా రాజీపేట మత్స్యకార గ్రామానికి రావటము, వారితో పాటు ఈ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో ఉమ్మడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వచ్చి మత్స్యకారులకు భరోసాగా నిలుస్తామని చెప్పేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్పడం జరిగింది. దాంతోపాటు కన్నబాబు గారు మాట్లాడుతూ మరి ఆయన ఏవైతే ఈ అక్రమ కేసులు మత్స్యకారులపైన పెట్టారో ఖచ్చితంగా ఈ కేసులన్నింటినీ కూడా మాఫీ చేయిస్తాము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే. అదేవిధంగా మేము చేసిన పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దనేసి మత్స్యకారులు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తే దానికి కూడా మేము అంగీకరిస్తాం తప్ప, ఎందుకంటే ఇది పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి ఈ ప్రాంత వాసులు వద్దనుకున్నారు కాబట్టి వేరే చోటకి మార్చాలనే మా ఈ యొక్క డిమాండ్ని వారు కూడా మరి మద్దతు ప్రకటిస్తూ మా ఉద్యమంతో పాటు సంఘీభావంగా ఈరోజు సంఘీభావం ప్రకటించడం కాదు, ఈ ఉద్యమం చివరి వరకు కూడా ఈ ప్రాంతం నుంచి బల్క్ డ్రగ్ పార్క్ పోయేంత వరకు కూడా మాతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్ద మనిషి రావడం వల్ల ఈ ఉద్యమానికి ఊపిరి అనేది మాకు దక్కింది. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలో ఎక్కడా లేదు, ఆధార్ కార్డులు టీషర్ట్ల మీద కొట్టించుకొని తిరిగేటువంటి పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఈ అనిత గారు తీసుకుని వచ్చేసారు మత్స్యకారులని. ఒక పక్క నుంచి చూస్తే మత్స్యకారులని విభజించి పాలించేలాగా బ్రిటిష్ పరిపాలన చేయడం కోసం అని చెప్పి నిన్న ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వస్తుందని చెప్పి నిన్న ప్రెస్ మీట్ కొంతమంది మత్స్యకారు నాయకులతోనే, అది రాజీపేటకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులను తీసుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి బల్క్ డ్రగ్ పార్క్కి అనుకూలంగా ఇంతమంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారని చెప్పినటువంటి ఆమె ప్రతిపక్షం ఉండేటప్పుడు మాట్లాడిన మాటలు ఈరోజు మర్చిపోయి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా కుట్రకోణంలోని ప్రెస్ మీట్లు కూడా పెట్టించడము, ఈరోజు మత్స్యకారుల తాలూకు ఉద్యమాన్ని అణగదొక్కడం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా ఫలించే పరిస్థితి లేదు. ఎందుకంటే మత్స్యకారులకు అందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఒక భరోసా దొరికింది, ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ఊపిరి అనేది దొరికిందని చెప్పేసి ఈ ఉద్యమం అనేది ఉధృతం అవుతుందని చెప్పి ఈరోజు అందరికీ ప్రస్ఫుటమైంది. అమ్మ, మీరు చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కూడా వచ్చి మీకు పూర్తిగా మద్దతు తెలిపారు, మీ పోరాటానికి అండగా ఉంటామన్నారు, ఏ విధంగా భరోసా? బొత్స సత్యనారాయణ తమ్ముడు, అమర్నాథ్ తమ్ముడు, కన్నబాబు తమ్ముడు, వీళ్ళందరూ నాకు జగన్ తమ్ముడితో సమానమే. వచ్చి మాకు మద్దతు తెలుపుతానని చెప్పబోతేప్పటికి మాకేదో వైకుంఠంలో ఉన్నట్టుగా అనిపించింది. ఇప్పటి వరకు ఏ రోతలో పడిపోతాం అనుకున్నాం, కానీ వాళ్ళ మాట మాకు ఇవ్వగానే ఇచ్చిన మాటకి మాకు పునరావృతి ఇచ్చినట్టే కనిపించింది. మా సృష్టి శూన్యం అవ్వదు, మా చుట్టూ పునరావృతి అవుతుంది, నిర్మాణం అవుతుంది అని అంత బలం వచ్చింది. జగన్ తమ్ముడిని కూడా తీసుకొస్తామని చెప్పారు, మేము వాళ్ళ మాట నమ్ముతాం. ఏంటంటే మా ఆయన మాట మంచి మాట్లాడతారు, వాళ్ళు మా ఆయన మాట మంచి మాట ఆడతారు, వీళ్ళలాగా మాట ఒకటి మెండుసు ఒకటి మనసు ఒకటి మసలు. మా ఆయన మాట మంచి మాట ఇచ్చారని మా పూర్తిగా నమ్మకం, మాకు మంచి జరుగుతుందని కూడా నమ్మకం. ఇది బ్రహ్మ విద్య సాధించలేకపోయినా ఒక మాట ఈ పేటను తీసుకోకాడితే అయిపోయింది. మమ్మల్ని ఆ అమ్మ కూడా కాపాడినట్టు అవుతుంది కదా. ఆ అమ్మ ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల, ఆ అమ్మని ఎవరన్నా మాట అంటే మాకే ఏడిపోతుంది. ఏంటంటే ఆడదంటే అమ్మ ఆడది, తెల్లి ఆడది, కూతురు ఆడది, చెల్లి ఆడది, పిల్ల ఆడది, సృష్టి ఆడది, అది పరాశక్తి. ఆ అమ్మ ఒక్క మాట ఇక్కడ పెట్టము అంటే ఆ అమ్మకి కూడా ఒక పుణ్యమే ఉంటుంది కదా. ఏమి ఆ మహాత్ముడిని ఆ రామారావుని ఎలా పొగుడుకుంటున్నాము, ఏమన్నా కూడా అలా పొగుడుకుంది కదా. ఈ చంద్రబాబు నేను ఎందుకు తిడుతున్నాము, కూరత్తంగా కూడా కాబట్టి తిడుతున్నాము. మరి ఆ రామారావునాక మంచి మాట చెప్తే ఇతనికి కూడా మంచి పేరు వస్తుంది కదా. ఎందుకు దెబ్బ కోసం ఇంత దిగజారిపోవడం? రేపు రోజు మంది కాదు, ఎందుకు దెబ్బ దిగజారిపోతున్నాడు? సృష్టి మంది, పిల్లలు మానవాళ్ళు. మీరు చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భరోసా మీకు ఏమనిపించింది? మీ పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ మీరు ఏ పోరాటం చేసినా దానికి అండగా ఉంటామని చెప్పారు, ఏ విధంగా? నేను అడిగానండి బొత్స గారిని, అమర్నాథ్ గారిని, వీళ్ళందరినీ అడిగాను, సార్ మత్స్యకారులకి మీరు అండగా ఉంటారా లేదా ఇక్కడతోనే వెళ్ళిపోతారా, పై దొంగ మాటలు చెప్పి వెళ్తున్నారని అడిగితే ఆయన అన్నాడు, ఒకటే
మేము జగన్ గారు చెప్పిన మాటే మేము ఆయన మాట ఇస్తే తప్పడు, అది ఏమని ప్రజలందరికీ తెలుసు అని చెప్పారండి బచ్చా గారు. ఇంకోటి అంటే ఆయన అంటే నమ్మకం, ఎందుకంటే ఏదన్నా మాట ఇస్తే మాట తప్పడు, ఇది వాళ్ళు చరిత్రలో ఉన్నది. ఎందుకంటే పాలన చూసాం సార్, 5 సంవత్సరాల పాలన చూసి మాకు చాలా 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 ఆనందం అనిపించింది. మాకు జగన్ గారు నిండంటే అన్నంటే ఉన్నారు. జగన్ మాకు 80% మేము గెలిచినట్టు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బుల్ ట్రక్ మొత్తం అన్నట్ల మీద 80% గెలిచాం. 2% జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే చాలా మాకు ఇంకా బాగుంటుంది. ఇంకోటి అన్నారు, కేసులు ఎన్ని కేసులు పెట్టుకొని, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద ఒక కేసు ఉండేనని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటాడని మాకు చాలా నమ్మకం. జగన్ గారు ఇచ్చిన మాట ఎప్పటికీ ప్రాణం పోయిన బరిలో మాట నిలబెట్టుకుంటారు జగన్ గారు. ఇదే మాకు నమ్మకం జగన్ గారు అంటేనే. సార్ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది టీడీపీ. ఈ ప్రభుత్వం భూములు తీసుకున్న ముందుని జగన్మోహన్ రెడ్డిని ఆ బుక్కుల మీద పేరు వేసుకున్నాడు, జగన్ ఫోటో వేసుకున్నాడు. అదే ప్రభుత్వం కూటమి వచ్చి ఇప్పుడు భూములు దెబ్బేస్తుంది. మా దగ్గర మత్స్యకారుల గ్రామాల భూములని తీసుకుంటుంది. అదే పవన్ కళ్యాణ్ ఇక్కడ స్పందించాలి. ముందేమో జగన్ భూములు తీసుకున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి భూములు మొత్తం తీసేసుకుని మా మత్స్యకారులలో పొట్టగొట్టింది. ఎందుకు కొట్టిందని చాలా చాలా ఇబ్బంది పెట్టించారు. మరి అదే మన డిప్యూటీ సీఎం గారు ఉప్పాల్లోని జనాలకు న్యాయం చేశాడు. అదే పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ రావాలి కదా. నాయకుడు అన్నాడు, అక్కడే నాయకుడు ఇక్కడగానే ఉన్నాడు నాయకుడు. మా నియోజకవర్గంలో కానీ నాయకుడు రావాలి తెలుసుకోండి మాట మరి గట్టిగా తీసుకోవాలి. ఈ ఇష్యూలోని భూములు మాత్రం వాళ్ళు చాలా ఆ టైంలో చాలా మన జగన్ మీద చాలా చేశారు. ఇప్పుడే అదే ప్రభుత్వం వచ్చింది, ఈ భూములు కాల్ చేస్తున్నారు మా మత్స్యకార గ్రామాలలో. ఇది మొత్తం మీద రాజయ్యపేట మత్స్యకారులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి తమకు భరోసా కల్పించారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ముందుకు తీసుకెళ్తామని వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులపై పెట్టినటువంటి కేసులు ఎత్తేస్తామని చెప్పి వైఎస్ జగన్ మాటగా ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలంతా కూడా చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని మత్స్యకార గ్రామ ప్రజలంతా కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్ సాక్షి టీవీ రాజయ్యపేట నుంచి.